హలో, నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. ఈ మధ్య కాలంలో చాలా ల్యాబ్స్ జనరల్ హెల్త్ చెకప్లో ANA స్క్రీనింగ్ అనే ఒక టెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మా దగ్గర ఒక పేషెంట్ ANA పాజిటివ్ రిపోర్ట్స్తో వచ్చారు. దీని అర్థం ఏంటి మేడం, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. సో ANA అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ. సాధారణంగా యాంటీబాడీస్ అనేవి బయట ఉన్న జర్మ్స్ని అటాక్ చేస్తాయి, కానీ ఈ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేవి తప్పుగా అప్పుడప్పుడు మన ఓన్ సెల్స్ మీదే అటాక్ చేస్తాయి. సో ANA పాజిటివ్ అంటే మీ బాడీలో ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ ఉండొచ్చు అన్న సిగ్నల్ మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ ANA కూడా వస్తుంది. అంటే ANA రిపోర్ట్ పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఆటో ఇమ్యూన్ రోగం ఉండదు. ANA ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే హెల్దీ వాళ్ళలో కూడా రావచ్చు, ఏజ్ పెరిగే కొద్దీ రావచ్చు, ఇన్ఫెక్షన్ తర్వాత రావచ్చు, కొన్ని మందులు వేసుకోవడం వల్ల రావచ్చు. అంటే క్యాన్సర్ మందులు, ఫిట్స్ మందులు వేసుకోవడం వల్ల కూడా ఫాల్స్ పాజిటివ్ ANA రావచ్చు. అందుకే మీ బ్లడ్ రిపోర్ట్లో ANA పాజిటివ్ వస్తే వెంటనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని భయపడకండి. ఆటో ఇమ్యూన్ వ్యాధి డయాగ్నోసిస్ కోసము ఇతర టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.